ఏదో సమంతకు లక్షల్లో ఇచ్చాం, దొరికింది కాబట్టి వాడేద్దాం అంటే ఎలా? కష్టమే కదండి. నాకంటే ఎక్కువగా ఈ క్యారెక్టర్ నమ్మింది సమంతే అని సమంత క్యారెక్టర్పై ఒక క్లారిటీ ఇచ్చాడు కొరటాల శివ. అలాగే ఆడియన్స్కి కూడా సమంత రోల్ బాగా నచ్చింది. ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేసింది కొందరు క్రిటిక్సే. సమంత ఎంతసేపు ఉండాలనేది చెప్పడం ఏంటి, సినిమాలో బొక్కులు వెతకకుండా ఎక్స్పీరియన్స్ అనుభవించండి అంటూ సెలవిచ్చాడు మన కొరటాల శివ. అసలు జనతా గ్యారేజ్ సినిమా 3వ అతిపెద్ద గ్రాసర్గా అవతరిస్తున్న వేళ ఇలా సమంతకు సరైన రోల్ ఇవ్వలేదని, ఆమె రోల్ నిడివి సరిగ్గా లేదని, కొరటాల ఆమె ఫ్యాన్స్కు అన్యాయం చేశాడని వస్తున్న కామెంట్లకు భలే సమాధానం ఇచ్చాడండోయ్. సినిమాలో ఏ పాత్ర అయినా కూడా ఎంతసేపు అన్నది విషయం ముఖ్యం కాదని, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనే విషయమే ముఖ్యం అంటున్నాడు మన డైరెక్టర్. సినిమాలో రాజు 7 మినిట్సే ఉంటారు, కానీ మోహన్ లాల్ అండ్ ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడారో అంతగా రాజీవ్ గురించి మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఇంపాక్ట్ని నమ్మాలి కానీ డ్యూరేషన్ చూడడం ఏంటి? సినిమా అంతా ఉండి గోల చేయడం కన్నా ఉన్న 10 నిమిషాలు ఏడిపించి వెళ్ళిపోవడం బెటర్ అని నమ్ముతాను అని చెప్పుకొచ్చాడండి కొరటాల శివ. తనకు సినిమాను రాసేటప్పుడు ఏ రోల్ ఎలా ప్రవర్తిస్తుంది అని అనిపిస్తే అలాగే రాస్తాను కానీ లాజిక్లు చూడనని కూడా అన్నాడు. మొత్తానికైతే సమంతపై వస్తున్న కామెంట్లకు మాత్రం భలే క్లారిటీ ఇచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.